వైసీపీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు అన్నారు. వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ తన కార్యాలయంలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసి తాము అక్కడికి వెళ్లామని ఆయన చెప్పారు. తమను గమనించిన వైసీపీ కార్యకర్తలు దాడి చేశారన్నారు. వారిపై కేసు నమోదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదని తెలిపారు. ఎన్నికల కోడ్ వచ్చినా అధికారులు వైసీపీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజా అన్నారు. ఓటమి భయంతోనే ప్రత్యర్థులపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు. రాజకీయ పరంగా చూస్తే భయపెట్టాలని ఎన్నికలు ఈ రకంగా ఉంటాయని చెప్పే ఉద్దేశంతో జరిగిన సంఘటనలాగా నాకు కనపడతా ఉంది. ప్రజాస్వామ్యంలో మరి ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత యావత్తు యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కమిషన్కు లోబడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఇంకా వీళ్ళకి మొత్తం వదిలినట్టు లేదు. ఈ అధికారులకు కానీ వాలంటీర్లకు కానీ లేకపోతే సచివాలయం కార్డులకు కానీ. ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇదే విధంగా మీరు భయపెట్టాలనుకుంటే మీరు మళ్ళా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా జరిగితే ఎంతకి ఎంత ఉంటుందని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఇవాళ ప్రజలు తిరగబడతా ఉన్నారు మీ మీద, అయినా కూడా మీకు బుద్ధి రావట్లా. మీరు సిగ్గు కానీ లజ్జ కానీ మీకు ఎక్కడా లేదు. బరి తెగించి ఉన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనే ప్రయత్నం ఎక్కడ కూడా ఒక్క చోట కూడా మీరు చేయట్లా. చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, వాలంటీర్ల వ్యవస్థ కానీ సచివాలయాల వ్యవస్థ కానీ ఏ యంత్రాంగంకి సంబంధించిన వ్యక్తులు కోపు కాయొద్దు, ఏ పార్టీకి లేకపోతే వాటిలో పాల్గొనొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినా కూడా సిగ్గు శరం లేకుండా మీరు ఈ రోజున మీరు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే దానికి వంత పాడుతూ ఉంటుంటే తగాదాలను ప్రోత్సహిస్తూ ఉంటుంటే ఘర్షణ వైఖరికి మీరు దారితీస్తూ ఉంటుంటే మేము ఊరుకుంటూ ఉండాలి. మేము కేసులు పెట్టించుకోవాలి, మీరు మా మీద కేసులు పెడతారు, పైగా దాడులు చేస్తారు, మా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉంటారు. అంటే మేము మా బాణీ ఇది అని చెప్పి మీరు చెప్పాలనే ప్రయత్నం అయితే మా బాణీ కూడా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇవాళ ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇట్లాంటివి జరగకుండా చూడమని చెప్పి ఎస్పీ గారు కూడా చేయలేని పరిస్థితిలో మాకు మేము రక్షించుకోగలిగినటువంటి పరిస్థితి ఈ పార్టీకి ఉంది. అది లేకపోతే గతాన్ని చూసుకోండి, ఖచ్చితంగా అది అమలు చేస్తామని చెప్పి ఇది మీకు స్పష్టంగా